న్యూస్ వేవ్ బాగలింగంపల్లిలో మరోసారి హైడ్రా పంజా సారీ హైడ్రా పంజా పేదోళ్ళ మీద బలిసినోళ్ళపై కాదు. ఇక్కడ టీ కొట్టు ఉంది. ఇక్కడ గత కొద్ది సంవత్సరాల కాంచి ఎన్నో రోజుల కాంచి కష్టకాలం చేసి ఇక్కడ టీ కొట్టు వాళ్ళు పెట్టుకొని టిఫిన్ సెంటర్ పెట్టుకొని ఇక్కడ బతుకుతున్న ఈ పేద ప్రజలపైన ఈ హైడ్రా అనేది పంజా విసరం జరుగుతుంది. ఇక్కడ 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ 4 అంతస్తుల బిల్డింగ్ ఏ పర్మిషన్ తీసుకొని కట్టారు? ఏ విధంగా కట్టారు? ఎవరు అధికారుల పర్మిషన్ తీసుకున్నారా? మరి నోటీసులు ఇచ్చారా? వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా? ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వీళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలి. పేదలపైన మీ పంజా చూపించడం పేదలకేనా ఈ హైడ్రా అనేది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలపైనే చూపించడం తప్ప ఇంకా మరి ఏ ఉద్దేశం లేదు. ఉన్నోడేమో బలిసినోడు 100 కోట్లు నడి సెంటర్లేమో 100 ఎకరాలలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. వాటి జోలికి మాత్రం ఏ హైడ్రా పోదు, ఏ ఆఫీసర్ పోడు. పేదోళ్ళ పైన మాత్రం వీళ్ళ పంజా చూపిస్తారు. ఒకసారి చూడండి. ఒకసారి ఈ సమస్య గురించి మాట్లాడేందుకు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మనతో ఉంది. ఒకసారి అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. హైడ్రా అధికారులు హైదరాబాద్ నగరంలో వీధి వ్యాపారుల మీద, ఫుట్పాత్ల మీద వ్యాపారాలు చేసుకుని బతికేటువంటి పేదల మీద దాడులు చేస్తా ఉన్నారు. వీధి వ్యాపారుల మీద మీరు సాగించేటువంటి దాడులు గాని అక్రమంగా కూల్చివేయటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ లో బడాబాబులు, పెద్ద పెద్ద శ్రీమంతులు, ధనవంతులు ప్రభుత్వ భూముల్ని, వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారు. అది హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక ముఖ్యమైనటువంటి ఏరియాలలో ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణలో ఉన్నాయి. అది నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ స్థలాలని కబ్జాలు చేసి వాళ్ళు ఆక్రమిస్తున్నారు. వాళ్ళ నుంచి భూముల్ని విముక్తి చేయండి, ప్రభుత్వ భూముల్ని కాపాడాలనేటువంటి హైడ్రా లక్ష్యం అయితే ఆ భూముల్ని కాపాడాలి అంతే తప్ప పేదవాళ్ళు వ్యాపారాలు చేసుకున్నటువంటి వీధి వ్యాపారాల మీద ప్రతాపాలు చూపెట్టడం, వాళ్ళ యొక్క వేసుకున్నటువంటి వాటిని తొలగించడం, ఆ టీ స్టాల్ని, ఇడ్లీ బండ్లని ధ్వంసం చేయటం కాదు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ రోడ్లను ఆక్రమిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళు కాదా? బడాబాబులు కాదా? ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ భూములు ఆక్రమించట్లేదా? హైదరాబాద్ లో, కోకాపేటలో, మాదాపూర్ లో, బంజారాహిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో, అనేక మోకిళ్లలో అనేక ప్రభుత్వ భూములు, వేలాది ఎకరాల ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణకు గురైనాయి కదా. ఎవరు ఆక్రమించారు ఆ భూముల్ని? హైడ్రా లక్ష్యం ఏంటి? ప్రభుత్వ భూముల్ని కాపాడాలి, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి, ప్రభుత్వానికి రక్షణగా ఉండాలి. కానీ పేదవాళ్ళ వ్యాపారాల మీద, పేదవాళ్ళ జీవితాల మీద దాడి చేసే విధంగా హైడ్రా చర్యలు బాగలేవు. అందుకని హైడ్రా అధికారులు పేదవాళ్ళకో న్యాయం, ఉన్నవాళ్ళకో న్యాయం కాకుండా ఉన్నవాడైనా లేనివాడైనా స్పష్టంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. హైదరాబాద్ లో అనేక సందర్భాల్లో నోటీసులు ఇవ్వకుండా, నోటీసులు ఇచ్చినా గానీ వాళ్ళు పేదవాళ్ళ, ఉన్న వాళ్ళని చూడాలి కదా. అంతేనా? హైదరాబాద్ లో ఆక్రమణల వల్ల చెరువులు మొత్తం కూడా ఇవాళ లేకుండా పోయినాయి. చెరువులను ఎవరు ఆక్రమించారు? నాలాలు ఎవరిని ఆక్రమించారు? ప్రభుత్వ భూములను ఎవరి చేతుల్లో ఉన్నాయి? లెక్కలు తీయండి హైడ్రా అధికారులు. అందుకని వేలాది ప్రభుత్వ భూములన్నీ కూడా ఇవాళ బడాబాబుల చేతుల్లో హైదరాబాద్ లో ఉన్నాయి. వాళ్ళు ఆక్రమిస్తా ఉన్నారు. కోట్లాది రూపాయల అక్రమంగా వాళ్ళు కూడగొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వీధి వ్యాపారులు, ఫుట్పాత్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పూట గడవనటువంటి వాళ్ళు, కూలీలు, వాళ్ళు ఈ పనులు చేసుకుంటేనే వాళ్ళ బతుకు గడిచేది కష్టం. నగరంలో ప్రభుత్వ స్థలాలలో అక్రమంగా ఎవరైతే కట్టడాలు నిర్మిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అంతే తప్ప వీధి వ్యాపారులు వాళ్ళు బతికేటువంటి రోజువారీగా కూలి చేసుకుని టీ పాయింట్లు పెట్టుకుని బతికే వాళ్ళ మీద దాడులు చేయటం వల్ల, వాళ్ళు వేసుకున్నటువంటి టీ పాయింట్లను కూల్ చేయటం వల్ల వాళ్ళ బతుకు మీద దాడి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ చర్యలు మానుకోండి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ట్రాఫిక్ నివారించే మార్గాలు అన్వేషించండి తప్ప వీధి వ్యాపారుల వల్లనే, ఫుట్పాత్ల మీద బతికే వాళ్ళ వల్లనే నష్టం జరుగుతుందా? దాని వల్లనే మొత్తం ట్రాఫిక్ అన్ని వస్తున్నాయా? అది కాదు చూడాల్సింది. ట్రాఫిక్ ఆంక్షల్ని, ట్రాఫిక్ నివారణ చేయడానికి ఏమేమి మార్గాలను అన్వేషించండి. మేము కోరేది ఒకటే, హైదరాబాద్ నగరంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములన్నీ కూడా బడాబాబులు ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. నోటీసులు అందరికి సమానంగా ఇవ్వండి. లేనివాడు, పేదవాడు కాబట్టి ఒక రకమైనటువంటి విధానం, ఉన్నవాడు ధనవంతుడైతే ప్రభుత్వ అధికారులతో దగ్గరగా ఉన్న వాళ్ళైతే వాళ్ళకు ఒక రకమైన న్యాయం కాదు. అందరికీ ఒకే రకమైనటువంటి ఇచ్చేయండి. నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చిన మార్పు రాకపోతే వాళ్ళకి అర్థం చేయించండి. అంతే తప్ప సమాచారం లేకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ మీద దాడి చేయటం అంటే ఏంటది? ఎవరి మీద దాడి చేయాలి? ఎవరు ఆక్రమణలకు గురి అవుతా ఉన్నది? వందల వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఎవరి చేతుల్లో ఉన్న హైదరాబాద్ లో లెక్కలు తీయండి. అనేక రకాలుగా సామాజిక మాధ్యమాల్లో, మీడియాల్లో వస్తున్నటువంటి లెక్క ప్రకారం వేల ఎకరాల ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించుకుంటున్నారు హైదరాబాద్ లో. వాళ్ళందరూ ఎవరు? ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు,
లేదంటే అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటారు. ఆ ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించండి. అంతే తప్ప పేదవాళ్ళ ఇళ్లను కూల్చేయటం, లేదంటే పేదవాళ్ళు పెట్టుకున్నటువంటి ఇడ్లీ బండ్లను కూల్చేయటం, ఇది హైడ్రా మంచితనం అనిపించుకోదు. మీరు హైడ్రా అధికారులు పని చేస్తున్నాం కాబట్టి మేము అధికారులు ఉన్నామని చెప్పేసి హైడ్రా అయినా జిహెచ్ఎంసీ అధికారులు అయినా ఎవరైనా సరే హైదరాబాద్ లో ఒక పేదవాడి కూడా అన్యాయం జరగవద్దు. పేదవాళ్ళకి అన్యాయం చేసే పద్ధతిలో మీ నిర్మాణాలను కూల్చేస్తామని చెప్పేసి అనుకోవటం అది మంచి పద్ధతి కాదు. అందుకనే పేదవాడికి అన్యాయం జరగకుండా పేదవాళ్ళ ఇండ్లని కూల్చేయటం అనేటువంటిది, ఇడ్లీ బండ్లని టీ స్టాల్ని కూల్చేసేటువంటి చర్యలు మానుకోండి. అందుకని పేదవాడికి ఒక రకమైన న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయం కాదు. మేము అడుగుతా ఉన్నాం, హైదరాబాద్ లో వేలాది ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆక్రమణలో ఉన్నాయి. నాలాలు ఆక్రమించారు, చెరువులను ఆక్రమించారు, ప్రభుత్వ భూములను ఆక్రమించారు. వాళ్ళని విముక్తి చేయండి, ఆ ప్రభుత్వ భూములని కాపాడండి, వాళ్ళ నుంచి విముక్తి చేయండి. అప్పుడు అధికారులకు, హైడ్రా గానీ జిహెచ్ఎంసీ అధికారులకు కానీ ఒక మంచి పేరు వస్తుంది. పేదవాళ్ళ మీద ప్రతాపాలేంటి, పేదవాళ్ళ మీద మీ యొక్క ఆంక్షలేంటి, పేదవాళ్ళ యొక్క బతుకుల మీద వాళ్ళ బతుకు మీద మట్టి పోసే విధంగా వ్యవహరించడం ఏంటి? కాబట్టి ఈ రకమైన చర్యలు మానుకోవాలని చెప్పేసి, ఒకవేళ కనుక ఇదే విధంగా కనుక హైడ్రా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కనుక వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రజా సంఘాలుగా, విద్యార్థి యువజన సంఘాలుగా మేము వారికి అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.